ప్రైవేటు విద్యా సంస్థలు లేదా గుర్తింపు లేని విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు తీరా సర్టిఫికేట్ల కోసం వచ్చేసరికి పడరాని పాటలు పడుతూ ఆందోళనకు దిగే సందర్భాలు తరచూ చోటు చేసుకుంటుంటాయి. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఓ మహిళా విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ BA MA పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ కోర్సులో చేరిన విద్యార్థినులు తమ భవిష్యత్తు అంధకారంలో పడిందంటూ తమకు దిక్కెవరంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి పలువురు విద్యార్థినులు మంగళగిరి విచ్చేసి మంగళవారం ఉదయం జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయవలసిందిగా వారు విన్నవించారు. వివరాల్లోకి వెళ్తే 2018లో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ BA MA పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సు చదివితే సివిల్స్, APPSC గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులు విశ్వసించారు. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ఆందోళన బాట పట్టిన విద్యార్థులు 2020లో ఇంటిగ్రేటెడ్ BA MA పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ కోర్సులో చేరినవారు. కోర్సులో చేరేటప్పుడు 50,000 ఫీజు కట్టించుకున్న యాజమాన్యం 3 ఏళ్లు పూర్తయి పట్టా చేతికొచ్చే సమయానికి 3.5 లక్షలు చెల్లించాలని పట్టుబట్టడంతో ఏడాది కాలంగా పట్టభద్రులు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు వెళ్లలేని విషమ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ విద్యార్థుల ఆశలు చిగురించాయి. విద్యార్థుల సమస్యలు ఆలకించిన జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు వారి సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన నివాసంలోని కార్యాలయంలో చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. నమస్కారం అండి. పద్మావతి యూనివర్సిటీ, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ నుంచి పొద్దునే నా దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళంతా స్టూడెంట్స్, BA ఆంథ్రోపాలజిస్టులు. దీనికంటే ఇది అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఆలోచించి ఈ సబ్జెక్టు తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో ఓన్లీ పిల్లల కోసం, ఆడపిల్లల కోసం పెట్టింది. దీంట్లో IASలు, IPSలు ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి ఆ రోజు పెట్టి కంటిన్యూషన్ చేసిన సందర్భంలో ఏదైతే ఈ YSRCP గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ రోడ్డును పట్టేసే పరిస్థితి. ఈ రోజున వాళ్ళ భవిష్యత్తుతో వీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడుకొని లేదంటే వీళ్ళంతా కూడా 2020 బ్యాచ్ స్టూడెంట్స్ 2020లో జాయిన్ అయిన తర్వాత 2023 సబ్జెక్ట్ కోర్స్ అయిపోతే వీళ్ళకి ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్ కానీ అలాగే వీళ్ళకి సర్టిఫికెట్లు కానీ ఏమీ ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి, అలాగే మన హానబుల్ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారిని కలవటానికి నా దగ్గరికి వచ్చారు. నేను తప్పనిసరిగా దీని గురించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అలాగే మంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళ భవిష్యత్తుని నిలబెడటానికి మా సాయశక్తులు మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున 5 సంవత్సరాలు ఒక పీడకల అన్నమాట YSRCP గవర్నమెంట్. విద్యార్థులు కూడా వదిలిపెట్టాలి. ఆఖరికి విద్యార్థులు వీళ్ళు ఇక్కడ చూస్తుంటే ఎంతమంది IASలు, IPSలు ఈ కోర్సులు చదివి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు SC ST మైనారిటీ పిల్లలంతా, ఆడపిల్లలంతా కూడా దీన్ని ఒక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక నిజనరీతో పెడితే వీళ్ళంతా జాయిన్ అయిన సందర్భం. వీళ్ళని గత గవర్నమెంట్ లో ఈ కోర్సు పెట్టారని చెప్పి ఏది తెలుగుదేశం పార్టీ కనుక పెట్టింది ఆ గవర్నమెంట్ లో అని చెప్పి వీళ్ళు తీసేసి YCP వచ్చిన తర్వాత ఇది అసలు సబ్జెక్ట్ ఇదే లేదు అని చెప్పి వాళ్ళు ఈ యొక్క కోర్సే లేదని చెప్పి తీసేసిన పరిస్థితి. వీళ్ళు 2020 బ్యాచ్ అయితే 2020లో 2021, 22, 23 కంటిన్యూషన్ 4 సంవత్సరాల బ్యాచ్. మరి వీళ్ళంతా ఏమైపోవాలి అని చెప్పి మేము చాలా బాధగా ఉంది. దీన్ని తప్పనిసరిగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అలాగే మా మంత్రి గారు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు వారి దృష్టి కూడా తీసుకెళ్లి వీరందరికీ మంచి భవిష్యత్తు నిలబడేలాగా మేము కంపల్సరీ నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటాం. నమస్తే సార్, నా పేరు హనీషా, తిన పేరు జాహ్నవి, తేజస్వి, దివ్య, మైథిలి, కామేశ్వరి. మేము శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో BA MA పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ అనే కోర్సులో చదువుకున్నాం సార్. మాది 2020 to 2023 పాస్డ్ అవుట్ సార్, సెప్టెంబర్. మేము ఈ కోర్సు ఒక న్యూస్ పేపర్ లో చూసి, అంటే ఇంటిగ్రేటెడ్ BA MA పబ్లిక్ పాలసీ అనేసి
చూసి పీజీ సెట్ రాసి మేమైతే జాయిన్ అవ్వడం అయితే జరిగింది సార్. ఈ కోర్సు ఫీజ్ రిమెంబర్స్మెంట్ ఉంటుంది అని చెప్పారు అని చెప్పి మేమైతే జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఇది మాకు వీసీ అండ్ రిజిస్టర్ ప్రతి ఒక్కరు రాతపూర్వకంగా చెప్తున్నారు సార్ మాకు ఇది. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ జాహ్నవి మాట్లాడుతుంది సార్. మేము 2020 నుంచి 2023 బ్యాచ్ సార్. మేము మాకు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో మీరు 50,000 డిపాజిట్ చేయండి, ఇదే మీకు రెసిప్రోట్ అవుతుంది 3 yearsకి అని చెప్పారు సార్. ఫస్ట్ ఇయర్ ఫీజు గురించి అడగలేదు సార్, సెకండ్ ఇయర్ అడగలేదు సార్. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సర్టిఫికేట్స్ అంతా కంప్లీట్, మా కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అడిగితే మీరు టోటల్ ఫీ కట్టండి, మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు. అదేంటి మ్యామ్, మాకు స్టార్టింగ్ నుంచి చెప్పారు కదా వస్తుంది అని చెప్పేసి, అందుకే మేము ఏం అడగలేదు మిమ్మల్ని. లాస్ట్లో సర్టిఫికేట్స్ అంటే మీ కోర్స్ 2020లోనే ఇన్వాలిడ్ అని చెప్పేశారు. అంటే యూనివర్సిటీని చూసే వచ్చారు సార్ అందరు. యూనివర్సిటీ అంటే స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉండబట్టి మేము జాయిన్ అయ్యాం సార్. తీరా అక్కడికి వచ్చిన తర్వాత మీ కోర్స్ లేదు, మా థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత చెప్పారు సార్ మీ కోర్స్ లేదు, ఇన్వాలిడ్ మీదంతా అని చెప్పేసి. మరి యూనివర్సిటీ అంత గవర్నమెంట్ యూనివర్సిటీ ఎందుకు పెట్టింది సార్ మరి ఈ కోర్స్ ఉంది అని చెప్పేసి? ఇలా మాలాగా చాలా డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చేసి జాయిన్ అయ్యి ఇలా స్కాలర్షిప్ వస్తుందని బీసీ ఎస్సీ మైనార్టీ నుంచి వచ్చి స్కాలర్షిప్ వస్తుందని చెప్పి జాయిన్ అయ్యారు సార్. ఇది సివిల్ సర్వీసెస్కి పెట్టారు సార్ ఈ కోర్స్. ఇక్కడ ఎక్కడ లేదు సార్ ఏపీలో విమెన్కి ఇలా సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తూ అని. మా దాంట్లో ఇలా చాలా మంది గ్రూప్ 2 కూడా క్వాలిఫై అయ్యారు సార్. ఏపీ లా సెట్ అన్ని క్వాలిఫై అయ్యారు సార్. కానీ మాకు సర్టిఫికెట్స్ లేకపోవడం వల్ల 1 year నుంచి అలానే హోల్డ్లో పెట్టింది సార్ యూనివర్సిటీ. ఇలా ఆగిపోయాం సార్. ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి మాకు స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ ఏమీ రాలేదు సార్. ఇలా 1 year మాకు వేస్ట్ అయింది సార్. ఇంకా ఉంటే ఇంకా ఇలా వేస్ట్ అవుతుంది సార్. మా అంత లైఫ్ అంతా ఇంక ఇలానే అయిపోతుంది సార్. నేను దాని ద్వారానే ఇక్కడ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే సార్, ఇప్పుడు మేము మంగళగిరికి వచ్చింది ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిని కలిసి, ఇలా చెల్లపల్లి శ్రీనివాసరావు గారిని కూడా కలిసి మేము ఇచ్చాం సార్. మాది రికగ్నైజేషన్ ఇచ్చేసి సార్కి ఇలా టోటల్ చెప్పాం సార్, ఇలా జరిగింది మీరే మాకు న్యాయం చేయాలి అని చెప్పి. వాళ్ళు పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు సార్ మాకు.